మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే ముక్కోటి ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది పరమ పావనమైన రోజు. ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తాడు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ కథను వింటే చాలు. 7 జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, కష్టాలు దరిద్రాలు పోతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు ముక్కోటి ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల పాపాలు పోతాయి. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి ముక్కోటి ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని అడిగాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ముక్కోటి ఏకాదశిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం కలుగుతుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యం, 100 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. అంతేకాదు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, వైకుంఠ వాసాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలియజేసే ఒక కథ ఉంది. ఈ కథ విన్నంతనే అశ్వమేధయాగం చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. పూర్వం అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని వైకానసుడనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు. ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. ఒకరోజు రాత్రి మహారాజుకు ఒక కల వచ్చింది. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు కల వచ్చింది. ఆ కలతో రాజుకు మెలకువ వచ్చి కలలో చూసిన దృశ్యంతో ఎంతో బాధపడ్డాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను బ్రాహ్మణులకు చెప్పాడు. ఈ నరక స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజువారికి తెలియజేశాడు. ఆ కల గనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలనలో ఎటువంటి సుఖం గాని అభిరుచి గాని అతనికి కనబడటలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నడకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుడి యొక్క జీవితం, రాజ్యం, సంపద, బలం, ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రిని నరక బంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి, ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు. వారి సలహాను వినిన ఆ మహారాజు బ్రాహ్మణులతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు రాగానే రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఆ మహారాజు పర్వతమునితో, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే, కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు పర్వతమునితో జరిగిందంతా కూడా వివరంగా చెప్పి నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని అడుగుతాడు. రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని తన దివ్య దృష్టితో చూసి రాజుతో, రాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. వారి ఇద్దరినీ సమానంగా ప్రేమించకుండా మొదటి భార్యను ఎక్కువ ప్రేమించి రెండో భార్యను బాధపెట్టాడు. దానికే నీ తండ్రి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న రాజు
మునీంద్ర, జరిగింది జరిగిపోయింది. కానీ ప్రస్తుతం నా తండ్రిని నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉంటే నాకు ఉపదేశించండి అని అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, ముక్కోటి ఏకాదశి రానున్నది. ఈరోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు ధారపోయండి. ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడు అవుతాడు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు. అంత మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. ఇంతలో ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది. పిమ్మట రాజు తన భార్య పుత్రులతోనూ ప్రజలతోనూ కలిసి ముక్కోటి ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా కూడా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత ఆకాశం నుండి పూలవాన కురిసింది. తన తండ్రిని దేవతాగణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్తాడు. అది వినిన మహారాజు తన పరివారమంతటికీ చెప్పి ఎంతో సంతోషిస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలము. ఆ పిదప వచ్చే ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అనే యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవించుకునే సమయం కావటంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు. ఈరోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తూ ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు: సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు.
శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. అలాగే ఈరోజు దేవుడిని నమ్మటం అంటే ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరికి వెళ్ళాడు. ఆ ముని నారదుణ్ణి చూడగానే, అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు. అప్పుడు నారదుడు మునితో, విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. అదేనంటూ నారదుల వారు అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి నారదుణ్ణి చూసి ఇలా అన్నాడు, స్వామి, మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉన్నాను, నీ గురించి ఏమైనా అడగమంటావా అన్నారు నారదుల వారు. దానికి సమాధానంగా చెప్పులు కుట్టుకునేవాడు, అడగడానికి ఇంకేముంది తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు. అలాగే అంటూ నారదుల వారు అక్కడి నుండి తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపోయాడు. నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావటం ఏమిటి అన్న ఆలోచనలో నారదుల వారు మునిగిపోయారు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. అప్పుడు స్వామి నారదునితో, నారదా, నీ సందేహం నాకు తెలుసు, నీ అనుమానం తీరే ఉపాయం నా దగ్గర ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అని అన్నారు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరారు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు అని అడిగాడు ముని. ఏముంది,
వేలెడంత సూది బెజ్జంలో నుంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదుల వారు. దానికి ఆ ముని చిరునవ్వుతే, భలే వారే, సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపించటం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లు ఉన్నారు, లేదా ఏదో భ్రాంతికి గురువై ఉంటారు అన్నాడు. నారదుల వారు అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకు మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. నారదుడిని చూడగానే ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, అయ్యా దయచేయండి, ఎక్కడి నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి నారదుడు, అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్ళే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలో నుంచి ఏనుగుని ఎక్కిస్తూ ఉన్నారు అన్నాడు. దానికి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. దానికి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, భలేవారే, భగవంతునికి అసాధ్యమంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండును చూడండి, ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్టుగా మారుతాయి కదా, పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకు సాధ్యమే కదా అన్నాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమయ్యింది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. భక్తుడి కోసం చండాలుడిగా మారిన ఈ విష్ణుమూర్తి కథను వినటం వలన పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది. ఆమె గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో గాని కృష్ణార్పణం అన్నమాట విన్నది. ఏదో మంత్రమనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటయిందంటే, లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తర్వాత, బయటికెళ్లే ముందు, ఇంటికొచ్చిన తర్వాత, ఇలా ఏ పని చేసినా కృష్ణార్పణమే అనుకుంటూ ఉండేది. చివరికి చెత్త ఊడ్చి పారేసేటప్పుడు కూడా, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటూనే ఉండేది. ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో ఒక కలకలం చెలరేగింది. విషయమేమిటంటే, ఆ ఊరిలో ఉన్న కృష్ణయ్య దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయము పడుతోంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. అది ఎలా వచ్చి పడుతుందో ఎవరికీ అర్థం కాక ఊరి జనమందరి మీద నిఘా పెట్టారు. చివరకు ఈ గొల్లస్త్రీ చెత్త ఊడ్చి పారేయటము, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ కూడా ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆమెను ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పినదంతా కూడా విని ఆమె నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా వినిపించుకోకుండా కారాగార శిక్ష విధించారు. దాంతో ఆమె ఖిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోనికి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథావిధిగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా ఆమె కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది. చూసిన కారాగృహాధికారి పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగటం లేదు. విషయమేమిటో అర్థం కావటం లేదు అని వాపోయారు. అప్పుడు రాజుగారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నీకు దెబ్బ తగిలింది కదా, అది ఎలా నయమయ్యిందని అడిగారు. ఆమె తెలియదు నాకు అంది. సరే, ఏదో మంత్రం చదివావంట కదా,
అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అన్నాను అని బదిలిస్తుంది. సభలో వారందరూ కూడా హతాశులయ్యారు. ఆమెను నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటూ ఉంటే విని అనటం మొదలుపెట్టాను. అలా అనటం తప్ప అండి, ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. దాంతో ఆమె అమాయకత్వానికి అక్కడ ఉన్న పెద్దల కళ్ళు చెమర్చాయి. ఆమెకు కృష్ణార్పణం అనటంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించటం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను, స్వామివారి మీద చెత్త పోశాను, నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను, నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది. నవ్వులు రువ్వుతున్న నంద కిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించటం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తనంటత తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు సృష్టికర్త. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలకు అంతమేముంటుంది? సర్వం కృష్ణార్పణమస్తు. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉంటాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసీ దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆవేశాలు కలుగుతాయి. నేను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసీ దళాలతో పూజ చేస్తావా అని రాజు విష్ణుదాసుపై మండిపడతాడు. అంతేకాదు, పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ రాజు హేళనగా మాట్లాడతాడు. అప్పుడు విష్ణుదాసు రాజుతో, అయ్యా, మీరు ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశారో నేను కూడా అది ఆశించే నాకు తెలిసిన విధంగా పూజించానని అంటాడు. దానికి చోళుడు ఇలా అంటాడు, పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి, పుణ్యం కోసం నువ్వు అవన్నీ చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు. ఇక రాజు మన ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణు సాన్నిధ్యం త్వరగా పొందాలనే ఉద్దేశంతో చోళరాజు గయక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయాలలో అనునిత్యం ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు. కానీ భగవంతుడికి నివేదన చేసిన అన్నం పెట్టిన చోట కనిపించదు. భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉంది. పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తాడు. ఆ తరువాత కాసిన్ని మంచినీళ్లు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయటం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు అలాగే జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఒక రోజున ఎలాగైనా సరే అన్నం దొంగను పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అటూ ఇటూ చూసి అన్న పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు
గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనను పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. అనంత బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అయితే అలా విష్ణుదాసును తీసుకుని వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు. మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి వెంటనే రాజ్యాన్ని తన మేన అల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తూ ఉండంగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకు కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని ఈ కథ ద్వారా గ్రహించాలి. దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు. అందుకని యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షినాంచ నారదః అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి, ఓ కృష్ణ, సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియజేయాలని సంకల్పించి, నీవు తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడ పురుగు దగ్గరకు వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు. పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు. ఇలా జరుగుతుందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. నారద, ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు. ఒక పాడుబడిన దేవాలయము, అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు. ఏమి చిత్రము, ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత, ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, అలా జరిగిందా నారద? అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు అని చెప్పి చిరునవ్వు లొలకబోశాడు నందనందనుడు. మొదటి 2 సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద, నిర్భయముగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి, ఓ పాపాయి, మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి
ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నావేమిటి? పెంట కుప్పలోనున్న పేడ పురుగును నేనే. అప్పుడు నా జన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పామురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము, తద్వారా జీవముక్తి కలుగుతాయి. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి. పూర్వం ఒక ఊరిలో మంగ అనే ఒక విధవరాలు ఉండేది. ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భర్త మరణించాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆమెకు బ్రతకడానికి కూడా ఇష్టం లేదు. తన భర్తతో పాటు మరణించాలనుకుంది. కానీ కడుపులో ఉన్న తన బిడ్డ కోసం జీవించాలని గుండె ధైర్యం చేసుకుని బ్రతుకుతుంది. భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అనుభవిస్తూ ఉండేది. ఆమెను సమాజంలో ఎవ్వరూ గౌరవించేవారు కాదు. ఆమెకు 2 పూటలు తినడానికి తిండి కూడా దొరకటం కష్టమైపోయింది. భర్త లేని కారణంగా ఆమె ఆస్తులు కూడా బంధువులు తీసుకొని ఆమెను ఒంటరి దానిని చేశారు. ఎవరు ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు. ఆమె ఇలా అనుకుంటుంది, అయ్యో, నా విధిరాతలోనే ఇలా జీవించాలని రాసి ఉంది. జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చేది ఒక భర్త మాత్రమే. కానీ నాకు ఆ భర్తను ఆ భగవంతుడు దూరం చేశాడు. భర్త లేని స్త్రీకి ఈ లోకంలో విలువ లేదు. ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నాను. బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూస్తాను. నేను పడుతున్న ఈ కష్టాలను నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఎంతో కష్టంగా జీవితం గడుపుతూ ఉండగా ఒక రోజున ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు సోమనాథ్ అని పేరు పెట్టింది. ఆమె ప్రతిరోజు వేరే వారి ఇంట్లో పాచి పని చేయడానికి వెళ్ళేది. అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంటుంది. అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే అతనికి 10 సంవత్సరాలు వచ్చాయి. అతను ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఒకరోజు సోమనాథు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, అమ్మా, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారందరూ కూడా చాలా ధనవంతులు. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాళ్ళందరిలోకి నేను మాత్రమే చాలా పేదవాణ్ణి. మనకు 2 పూటల భోజనం కూడా సరిగ్గా లభించటం లేదు. మనకు ఆ భగవంతుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశాడు? నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అంటూ అడుగుతాడు. పిల్లవాని మాటలు విన్న ఆ తల్లి, నాయనా, బాధపడకు. మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది. మన విధిరాతలోనే ఇలా కష్టపడాలని రాసి ఉంది. అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం. ఆ విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు నాయనా. ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలని అంటుంది. అప్పుడు ఆ బాలుడు, అమ్మా, అందరినీ సుఖంగా ఉంచిన భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతూ ఉన్నాడు? నేనైతే చిన్న పిల్లవాడినే కదా, నన్ను కూడా ఇంత కష్టపెడతాడా ఆ భగవంతుడు? అమ్మ, ఆ భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పు, నేను నేరుగా ఆయన వద్దకే వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చావని అడుగుతాను అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది. కానీ ఆ పిల్లవాడు వినటం లేదు. లేదమ్మా, ఇక్కడ ఆయన లేడు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. ఆయన ఎక్కడుంటాడో నిజం చెప్పు అని అంటుంది. ఆ పిల్లవాడు ఎంత చెప్పినా వినకపోవటంతో అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడని అంటుంది. ఇక ఆ పిల్లవాడు ఉదయాన్నే నిద్రలేచి అడవుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో భగవంతుని కోసం వెతకటం ప్రారంభించాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు. చీకటి పడుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతను గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి ఆ అడవిలోనే పడిపోయాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ ఉండగా
అప్పుడే వారి దృష్టి ఆ బాలునిపై పడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, స్వామి అటు చూడండి, ఆ చిన్నపిల్లవాడు అడవిలో దారి తప్పి పడిపోయినట్టుగా ఉన్నాడు. అతనికి మనం సహాయం చేసి అతడిని వారి తల్లిదండ్రుల వద్దకు పంపించి వేద్దామా అంటుంది. ఇద్దరూ మారువేషం ధరించి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుణ్ణి లేపి అతనితో ఇలా అంటుంది, నాయనా నువ్వు ఎవరు? నీ పేరేమిటి? ఇంత దట్టమైన అడవిలోనికి ఎందుకు వచ్చావు? నీ వెంట ఎవరూ లేరా అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నా పేరు సోమనాథ్, నేను భగవంతుణ్ణి కలవడానికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎందుకు భగవంతుణ్ణి కలవాలనుకుంటున్నావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నేను చాలా పేదవాడిని, నాకు 2 పూటలా కడుపు నిండా ఆహారం కూడా లభించటం లేదు. ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆ భగవంతుణ్ణి అడగడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, నాయనా నీ విధిరాతలోనే ఇలా రాసి ఉంది, ఇక దానిని నువ్వు అనుభవించవలసిందే, కాబట్టి నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, లేదు లేదు లేదు, నేను తప్పకుండా భగవంతుణ్ణి కలిసి వెళ్తాను, ఇప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళను అని అంటాడు. అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలునిపై దయ కలిగింది. ఆమె శ్రీ మహావిష్ణువుతో, దేవా ఆ పిల్లవాడిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది, అతనికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవి ఈ బాలునికి నేను ఏమి ఇవ్వాలి? అతని విధిరాతలోనే ఏమీ లేదు, అతనికి పొందే అదృష్టం కూడా లేదు, నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలేడని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి మన పని ఇవ్వటం, మీరైతే ఇవ్వండి, ఆ తర్వాత పిల్లవాడు అదృష్టం అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పిల్లవానికి ఒక వజ్రాల హారం ఇస్తూ, నాయనా ఇది వజ్రాల హారం, దీనిని తీసుకొని నీ దరిద్రాన్ని పోగొట్టుకొని సుఖంగా జీవించు అని అంటాడు. దానితో ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా ఆ వజ్రాల హారాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అదే సమయంలో అతనికి మూత్రం రావటంతో ఆ హారాన్ని ఒక బండరాయిపై ఉంచి పక్కకు వెళ్తాడు. అప్పుడే ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకొని ఎగిరిపోయింది. అతడు తిరిగి వచ్చి చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది. గట్టిగా ఏడుస్తూ ఆ హారాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువు వైపుకు పరుగులు తీశాడు. వాళ్ళు దేవుళ్ళని అతనికి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరకు చేరుకుని ఏడుస్తూ, చూడండి మీరు ఇచ్చిన వజ్రాల హారం ఒక పక్షి ఎత్తుకుపోయిందని అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ, నాయనా మేము ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాము, నీవు దానిని నిలుపుకోలేకపోయావు, ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయననే అడుగు అని అంటారు. అప్పుడు ఆ బాలుడు, అయితే ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. నాయన నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పిలిస్తే ఆయన పలుకుతాడు అంటూ ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుని చూసేలాగా వరమిస్తారు. బ్రహ్మదేవుడికి కూడా ఆ బాలునికి దర్శనం ఇవ్వమని ఆదేశిస్తారు. ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తాడు, బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా ఏం కావాలి, ఎందుకు నన్ను పిలిచావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా నేను చాలా పేదవాణ్ణి, మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయనా నీ విధిరాతలో అంతా దుఃఖమే నిండి ఉంది, నీకు అదృష్టం సుఖం లేనే లేదు, నేను నీకు ఏమీ ఇవ్వనని అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ బాలుడు, లేదు నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి, లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్ళను అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలునికి ఒక బంగారపు ఉంగరం ఇచ్చి, దీనిని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు ఆనందంగా ఉంగరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక నది కనిపిస్తుంది. నీటిని త్రాగుదామని ఆ నదిలోనికి వంగుతాడు. అదే సమయంలో అతని జేబులో ఉన్న బంగారపు ఉంగరం ఆ నదిలో పడిపోతుంది. చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేస్తుంది. అది చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఏడుస్తూ తన ఇంటికి చేరుకుని తన తల్లితో ఇలా అంటాడు, అమ్మా నేను దేవుణ్ణి అడుగుదామని అడవిలోనికి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకు ఒక వజ్రాల హారాన్ని ఇచ్చారు. దానిని తీసుకుని వస్తూ ఉండగా దానిని ఒక పక్షి ఎత్తుకుపోయింది. ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు. అది కూడా నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగివేసింది. అమ్మా నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది, కానీ నా అజాగ్రత్త వల్ల అంతా దూరమైపోయిందని అంటాడు. ఆ తల్లి, నాయనా నువ్వేమైనా కలగన్నావా? ఏదో ఒకటి ఊహించుకొని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు.
నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వటం ఏంటి? అలా ఏమీ జరగదు. నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది. తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవటంతో అతనికి ఆశ్చర్యం కలిగింది. తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా సరే నిరూపించుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్న చోటుకు వెళ్ళి ఆయనను పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవా, మీరు నాకు ఇచ్చిన ఆ బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగివేసింది. ఇక మీరు ఇంకేదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి. ఈసారి నేను దానిని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తానని అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, ఇక నీకు సహాయం చేయటం నా వల్ల కాదు. నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్తాను. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడంటూ ఆ బాలుణ్ణి నేరుగా మహాశివుడి వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు మహాశివుడితో, బ్రహ్మదేవ, ఈ బాలుని విధిరాతలో సుఖం లేదు, కానీ మీరేదైనా ఇతనికి సహాయం చేయండి. నేను సహాయం చేసినా అది ఫలించటం లేదని అంటాడు. అప్పుడు మహాశివుడు అతనికి ఒక వజ్రాల మూటను ఇచ్చి, నాయనా, నువ్వు దీనిని తీసుకుని ఆనందంగా జీవించు అని అంటాడు. ఆ వజ్రాల మూటను తీసుకుని ఆనందంగా బ్రహ్మదేవుని సహాయంతో ఊరికి చేరుకుంటాడు సోమనాథుడు. ఆ వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుందంటూ ఇంటికి చేరుకుంటాడు. కానీ ఆ సమయంలో ఇంట్లో అమ్మ లేదు, పనిచేయడానికి బయటికి వెళ్ళింది. అతను ఆ మూటను ఒక చెంబులో ఉంచి అమ్మను తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. అదే సమయంలో వారి ఊళ్ళో దొంగలు పడి ఆ వజ్రాల మూట పెట్టిన ఆ చెంబును ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకువచ్చి చూడగా అక్కడ వజ్రాల మూట లేదు. అమ్మా, నిజంగా నాకు వజ్రాలు లభించాయి, కానీ దానిని ఎవరో ఎత్తుకుపోయారు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నువ్వు రోజు ఏదో ఒక కథ చెప్తూ ఉంటావు, ఏదేదో ఊహించుకుంటూ ఉంటావు. మన అదృష్టమే బాగాలేదు, మన జీవితంలో దుఃఖమే రాసిపెట్టి ఉందని అంటుంది. అతనికి చాలా నిరాశ కలిగింది. మరుసటి రోజు మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరికి చేరుకుని, దేవా, నేను ఆ వజ్రాల మూటను ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటకు వెళ్ళి వచ్చి చూసేసరికి ఆ వజ్రాలు కనిపించలేదు. అవి ఏమైపోయాయో నాకు అర్థం కావటం లేదని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఇక నీ అదృష్టాన్ని మార్చటం మా వల్ల కాదు. నేను, మహావిష్ణువు, మహాదేవుడు ముగ్గురం కూడా ఏమీ చేయలేకపోయాం. మేము సహాయం చేసినా అది నీకు లభించటం లేదు. అసలు నీకు అదృష్టమే లేదని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, మరి నేను ఏం చెయ్యాలి? ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అంటాడు. ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయనా, నువ్వు రేపటి నుండి మీ ఊళ్ళో ఉన్న మహాశివుని మందిరానికి వెళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుని మందిరానికి అదృష్ట దేవత వస్తుంది. అక్కడే నీ దుఃఖం, నీ దరిద్రం తొలగిపోతాయని, అదృష్టం కలుగుతుందని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అడుగుతాడు. నువ్వు వెళ్ళి ఆ మహాశివుణ్ణి ప్రార్థించు, ఆయనకు సేవలు చెయ్యి, ప్రతిరోజు ఆయనను దర్శించుకో అని అంటాడు బ్రహ్మ. ఆ పిల్లవాడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటిని చేరుకున్నాడు. ఇక మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మహాశివుని మందిరానికి చేరుకొని ఆయనను దర్శించుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేశాడు. మళ్ళీ మరుసటి రోజు మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేశాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ బాలుణ్ణి చూసి మహాశివుడికి జాలి కలిగింది. దాంతో ఆ మహాశివుడు అదృష్ట దేవతో ఇలా అంటున్నాడు, దేవి, నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టాన్ని అయినా మార్చగలవు. విధిరాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. ఆ పిల్లవాడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వు అతనికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతని జీవితాన్ని మార్చు అని అంటాడు. అప్పుడు ఆ అదృష్ట దేవత, మహాదేవ, బ్రహ్మదేవుడు అతని విధిరాతలో అదృష్టం, సుఖం రాయనే లేదు. అతని తలరాతలో కేవలం దుఃఖమే నిండి ఉంది. అతనికి నేనేమి ఇవ్వగలనని అంటుంది. మహాశివుడు, దేవి, నువ్వైతే అదృష్ట దేవతవు. దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలవు. విధిరాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. దేవి, నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తపిస్తూ ఉన్నాడు. తన తల్లిని సుఖంగా ఉంచాలి అనుకుంటున్నాడు. నువ్వు అతనిపై దయ చూపించని అంటాడు. ఆ మహాదేవుని ఆదేశంతో ఆ అదృష్టదేవి మరునాడు మందిరానికి వెళ్ళింది. అక్కడ బాలుణ్ణి చూసి అతని పక్కన ఒక బంగారపు నాణ్యాన్ని ఉంచింది.
ఆ బంగారు నాణెం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తన తల్లికి ఇస్తూ జరిగిందంతా కూడా చెప్పాడు. ఆ దేవుడు మనపై దయ తలచాడంటూ ఆ తల్లి ఆ బంగారపు నాణెంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంది. మరుసటి రోజు ఆ నాణాన్ని ధనంగా మార్చి చేపల వ్యాపారం మొదలుపెట్టింది. ఒకసారి ఒక చేపను కోస్తున్నప్పుడు ఆ చేప కడుపులో నుంచి ఒక బంగారపు ఉంగరం బయటపడింది. అది చూసిన ఆ బాలుడు, అమ్మా, నేను చెప్పాను కదా, ఈ బంగారపు ఉంగరం బ్రహ్మదేవుడు ఇచ్చినది. ఆ రోజు ఈ చేప మింగేసింది. ఈరోజు అదే మన వద్దకు తిరిగి వచ్చిందని అంటాడు. ఇక ఆ తల్లి బాలుణ్ణి పూర్తిగా నమ్మింది. ఆ తల్లి చాలా సంతోషించింది. ఒకరోజు ఆ తల్లి తన కుమారుడితో, నాయనా, మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడదాం. వంట చేయడానికి పక్కన ఉన్న అడవిలోనికి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు తీసుకురా అని అంటుంది. ఆ బాలుడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఒక ఎండిపోయిన చెట్టుపైకి కట్టెల కోసం ఎక్కుతాడు. అక్కడ అతనికి ఎండిపోయిన ఒక పక్షి గూడిలో ఒక వజ్రాల హారం కనపడుతుంది. ఆ హారం మొదటగా మహావిష్ణువు ఇచ్చినది. పక్షి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. దానిని చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకుని ఇంటికి బయలుదేరగా అతనికి దారిలో దాహం వేసింది. అటూ ఇటూ చూడగా అతనికి ఒక చెంబు కనిపించింది. దానితో నీళ్లు ముంచి తాగుదామని దానిని చేతిలోనికి తీసుకోగా అందులో వజ్రాల మూట కనిపించింది. అతనికి ఆనందం మరింతగా పెరిగిపోయింది. పోయిన వజ్రాలు కూడా దొరికాయి. ఆ వజ్రాల హారము, వజ్రాలు రెండూ తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. వాటిని తల్లికి ఇచ్చి, అమ్మా, నువ్వు నమ్మలేదు కదా, ఇదిగో నేను నీకు ముందుగా చెప్పిన వజ్రాల హారం, వజ్రాలు మళ్ళీ నాకు దొరికినాయని అంటాడు. తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకుని, నాయనా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు దేవతల దర్శనం కలిగింది. వారే మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంత అదృష్టాన్ని ప్రసాదించారని అంటుంది. ఇక అప్పట్నుండి వాళ్ళ జీవితమే మారిపోయింది. చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవించారు. కదా, అదృష్ట దేవత దృష్టి మనపై ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దరిద్రమంతా కూడా మనకు అదృష్టంగా మారుతుంది. ఆమె అనుగ్రహం మనపై లేకపోతే ఎందరు దేవుళ్ళు ఎంత ధనం మనకు ప్రసాదించినా, ఎన్ని సహాయాలు చేసినా అది మనకు లభించదు. అలాగే ఆ మహాశివుని కృప కూడా మనపై ఉంటే ఏ కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు.
అడవికి దగ్గరగా ఉన్న ఒక కుగ్రామంలో ఒక సోమరి యువకుడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు పెట్టిన నారాయణ అనే లక్షణమైన పేరు ఉన్నా అది ఎవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే వాడు ఎప్పుడూ ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వాళ్ళు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అందుకే గ్రామస్తులు వాడికి పరాన్న బుక్కు అని పేరు పెట్టి చులకనగా చూసేవారు. స్వతహాగా బద్ధకస్తుడు అవటం వలన తిండి తిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెతుక్కోవటం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ ఏ విధమైన సంతర్పణలు ఉన్నా అవి పెళ్లి భోజనాలైనా పితృకార్యాలైనా హాజరయ్యేవాడు. ఆ క్రమంలో ఒకరోజు పరాన్న బుక్కు ఒక పండ్ల తోటలో చెట్టెక్కి పండ్లు కోసే ప్రయత్నంలో ఉండగా తోటమాలి కర్ర పట్టుకొని వస్తూ ఉంటే వాడిని చూసి భయపడి పరాన్న బుక్కు దాక్కుందామని దగ్గరలోని అడవిలోకి పరుగు తీశాడు. అడవిలో పరాన్న బుక్కుకు తినడానికి ఏమీ దొరకలేదు. మళ్ళీ నెమ్మదిగా గ్రామంలోనికి వద్దామని ప్రయత్నిస్తూ ఉండగా ఒక చిత్రమైన దృశ్యం అతని కంటబడింది. ఒక నక్క కాలు పోగొట్టుకుని పరిగెత్తే వీలు లేక కనీసం నడవలేక దేక్కుంటూ రావటం కనిపించింది. అంత భయంకరమైన అడవిలో అన్ని అవయవాలు ఉన్న జంతువులే బిక్కుబిక్కుమంటూ క్రూర జంతువుల బారిన పడకుండా దాక్కుని తిరుగుతూ ఉంటాయి కదా. ఈ కుంటి నక్కకు జీవనోపాధి ఎలా దొరుకుతుందా అని అమితంగా ఆశ్చర్యపోసాగాడు పరాన్న బుక్కు. ఇంతలో అతని అనుమానానికి తగ్గట్టుగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అటు రాసాగింది. వెంటనే పరాన్న బుక్కు చెట్టెక్కి ఏమి జరుగుతుందో అని చూస్తున్నాడు. మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతూ ఉన్నాయి. అది చూసి ఇంకేముంది, ఈ నక్క పని కూడా అయిపోయింది సింహం చేతిలో అని పరాన్న బుక్కు అనుకుంటూ ఉండగా అతని ఆలోచనకు విరుద్ధంగా సింహం 2 మాంసం ముక్కలను నక్క ముందు పడవేసి వెళ్ళిపోయింది. నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నది. అదంతా చూసిన పరాన్న బుక్కుకి భగవంతుని మీద ఎంతో భక్తి కలిగింది. ఆహా, తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీద ఆయనకు ఎంత ప్రేమ! ప్రతి ప్రాణికి ఆయనే ఏదో ఒక విధంగా ఆహారం ఏర్పాటు చేశాడు కదా, నాకు అదే విధంగా ఎక్కడో ఏర్పాట్లు చేసే ఉంటాడు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోనికి అడుగుపెట్టాడు. గ్రామంలోనికి వస్తూనే పరాన్న బుక్కు దేవుని మీద భారం వేసి రహదారికి ప్రక్కగా అందరకు కనబడే దిక్కులో కూర్చుని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే ఆ రోజు గడిచిపోయి మరునాడు కూడా ఎవ్వరూ అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంత ముద్ద కూడా పెట్టలేదు. పరాన్న బుక్తికి ఇదేమిటో అంతుబట్టలేదు. కుంటి నక్కకు ఆహారం అమర్చిన దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదని విలవిలలాడాడు. ఇక ఆకలికి తాళలేక అక్కడ నుండి లేవడానికి నిర్ణయించుకున్నాడు. అంతలో ఒక సాధువు అటుగా రావటం పరాన్న బుక్కుకి కనిపించింది. వెంటనే ఆయన దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి ముందుగా ఆయన దగ్గర ఉన్నది తినడానికి పెట్టి మంచినీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. పరాన్న బుక్కు కొద్దిగా సేద తీరి సాధువుతో, స్వామి, ఎక్కడో అరణ్యంలో కుంటి నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు నన్నెందుకు పట్టించుకోవటం లేదు అని దేవుని మీద నిష్ఠూరాలాడాడు. అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ, నాయనా, నీవు అనుకున్న దానిలో ఏమీ తప్పులేదు. ఆ సృష్టికర్తకు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు. ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా ఆయనకు తెలుసు. బహుశా నిన్ను ఆ దేవుడు కుంటినక్కలాగా జీవించమని ఆదేశించటం లేదేమో. సింహంలాగా బ్రతుకుతూ అన్నార్తులకు నీ ద్వారా సహాయం చేయాలనుకుంటున్నాడేమో. నిన్ను సింహంలాగా చూడాలని ఆ భగవంతుని కోరిక అయి ఉండొచ్చు. అందుకనే నీకు కుంటినక్కలాగా ఇతరులు పెడితే తినే అవకాశం ఇవ్వలేదేమో, ఆలోచించు అని చెప్పి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయాడు. ఇక మన పరాన్న బుక్కుకు జ్ఞానోదయమైంది. నిజమే కదా, నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అంతకు కృతజ్ఞతగా నేనెందుకు సింహంలాగా బ్రతుకుతూ నలుగురికి సహాయం చేయకూడదు అనుకుంటూ తనకు హితవచనాలు చెప్పి కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడా ఆ సాధువు కనబడలేదు. భగవంతుని లీలలు గ్రహించిన ఆ యువకుడు ఇక ఎంతమాత్రమూ పరాన్న భుక్తిగా జీవించలేదు. అనాథల సేవలో అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన నారాయణ నామం సార్థకం చేసుకున్నాడు.
కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు అపర కుబేరులుగా మారుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.